దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు మొట్టమొదటిగా లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు నూతన సంవత్సర శుభములు తెలియచేస్తున్నాను. ఐ విష్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఏ హ్యాపీ బ్లెస్డ్ న్యూ ఇయర్. గత 2 సంవత్సరాలుగా ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందిస్తూ, ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీకు ఆశీర్వాద కారణంగా ఉండడానికి లైఫ్ చర్చ్కి దేవుడిచ్చిన అనుభవాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం కనుక ఈ సందేశాలు ఈ సంవత్సరం అంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీకు మాత్రమే కాదు, ఈ సంవత్సరంలో మీరు కూడా ఒక నిర్ణయం చేసుకుని ఈ సందేశాలు మీకు తెలిసిన వారికి షేర్ చేయడం ద్వారా మీరు కూడా ఆశీర్వాద కారణం కావాలనే నిర్ణయం చేసుకుని వారికి కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. మరొకసారి చదువుతున్నాను. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ప్రియులారా, ఈ వాక్యాన్ని ఆ సందర్భాన్ని నుంచి బయటకు తీసి మీ ముందు ఉంచుతున్నాను. నూతన సంవత్సరంలో ప్రవేశించాం. నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవంతో ఉండొచ్చు. కొంతమంది ఈ 2025వ సంవత్సరంలో నాకేం జరుగుతుందో, ఈ 2025వ సంవత్సరం నా ముందు ఎలాంటి అనుభవాలు ఉంచబోతోందో, ఈ 2025వ సంవత్సరంలో నా జీవితం ఎలా ఉంటుందో అని రకరకాల భయాలతో ఉండొచ్చు, లేక రకరకాల సందిగ్ధమైన ఆలోచనలతో ఉండొచ్చు, లేక ఈ 2025వ సంవత్సరం గురించి అగమ్య గోచరమైన పరిస్థితులు ఉన్నాయని అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని వాక్యంలో అక్కడ ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మన విశ్వాసాన్ని బట్టి, ఆయనను బట్టి, ఎవరిని బట్టి, ఎవరి యందు మనం విశ్వాసం ఉంచామో ఆ దేవునిని బట్టి 2 కారణాలు. ఒకటి, మన విశ్వాసం, మనం ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నామో ఆయనను బట్టి 2 ఆశీర్వాదాలు చెబుతున్నాడు. ధైర్యము, నిర్భయమైన ప్రవేశము అంటున్నాడు. ఈ సంవత్సరం అంతటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం, అలాగే నిర్భయంగా ఈ సంవత్సరంలో ప్రవేశిస్తామని. ప్రవేశించిన మనం ఎలాంటి భయాలతో ఉన్నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ప్రియులారా, గమనించాలి, దేవునిని మనం ఎలా అవగాహన చేసుకుంటామో దానిని బట్టి మన భవిష్యత్తును మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఇంతవరకు దేవుడు ఏదో నా జీవితంలో చేస్తాడు, ఇక ముందు ఏం చేస్తాడో ఏమిటో అని దేవుని పట్ల అల్పమైన విశ్వాసాన్ని ప్రకటిస్తే నీ అల్పమైన విశ్వాసానికి తగినట్లుగానే నీ భవిష్యత్తు ఉంటుంది. ఆయనను బట్టి అని చెప్పడంలో ఆయన ఏమై ఉన్నాడో నీవు గ్రహిస్తే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని ఆయనే చెప్పాడు. ఆయన కృప ఎలాంటిదంటే ఆయన కృపా మహదైశ్వర్యము అన్నాడు, ఆయన కృపా బాహుళ్యము అన్నాడు. ఆయన కృపకు పరిమితి లేదు, ఆయన నీకు ఇవ్వగలిగిన దానికి పరిమితి లేదు. రిసీవ్ చేసుకోవడంలో మనకి పరిమితులు ఉన్నాయేమో కానీ ఆయనకి ఇవ్వడంలో పరిమితులు లేవు. ప్రియులారా, గమనించాలి. కనుక ఆయనను బట్టి, అలాంటి పరిమితులు లేని ఆయనను బట్టి, కృపామహదైశ్వర్యము కలిగిన ఆయనను బట్టి, ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు అని చెప్పిన ఆయనను బట్టి మనము నిర్భయంగా ఉంటాం. ఈ సంవత్సరం అంతా నా జీవితంలో నా దేవుడు ఉన్నాడు అని నిర్భయమైన స్థితి. ఈ సంవత్సరం అంతటిలో నేను ఏ ప్రయత్నం చేసినా, నేను ఏ కార్యం చేసినా, నా కుటుంబంలో నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు, లేక నా తల్లిదండ్రుల కొరకు నేను ఏ కార్యం చేసినా, నేను ఏ ప్రయత్నం చేసినా నా దేవుడు ఉన్నాడు, ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని
ఒక నిర్భయమైన స్థితి, అలాంటి విశ్వాసం నీకు కలిగి ఉంటే, నీ విశ్వాసాన్ని బట్టి ఆయనను బట్టి ఆయన చేయగలడు. అయితే అది నువ్వు పొందుకోవడానికి నీవు విశ్వాసం కలిగి ఉండాలి. నా దేవుడు ఎలాంటి కార్యమైనా ఈ సంవత్సరంలో చేయగలడు అనే విశ్వాసం నీకుంటే, ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన ఎంతైనా నీ జీవితంలో చేయగలడు. ఈరోజు ఈ నూతన సంవత్సర సందర్భంగా, ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి దినాన్ని, ఈ విశ్వాసాన్ని నీవు పొందుకోగలవా? నిన్ను బట్టి కాదు, లేక నీకున్న సామర్థ్యాలను బట్టి కాదు, లేక నీకున్న స్థితిగతులను బట్టి కాదు, నీకున్న దేన్ని బట్టి కాదు. అందుకనే పౌలు అంటాడు, దేవా నేనేమై ఉన్నానో అది నీ కృప అయి ఉన్నాను అని అంటాడు. నిజమే, ఆయన కృపను బట్టి, ఆయన కృపా మహేశ్వర్యాన్ని బట్టి, ఏదైనా చేయగల ఆయన శక్తిని బట్టి నేను ఏదైనా పొందుకోగలననే విశ్వాసంతో ఉన్నట్లయితే ఈ సంవత్సరం అంతటిలో గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయడం నువ్వు చూస్తావు, నువ్వు అనుభవిస్తావు. దానిని బట్టి నీవు దేవుని స్తుతించగలుగుతావు. ఆయనను బట్టి ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును విశ్వాసము చేత మనం పొందుకుంటామని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియమైన విశ్వాసి, ఈ దినాన్ని ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? విశ్వసించిన వారు గొప్ప కార్యాలు పొందరు దేవుని వాక్యంలో. విశ్వాసం లేక అల్ప విశ్వాసం, అనుమానాన్ని వ్యక్తపరిచిన వారు వారి జీవితాల్లో ఆశీర్వాదాలను కోల్పోయారు. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, మనం వెలుచూపు వలన బ్రతకడం లేదు, అంటే స్వాభావికమైన ఆలోచనల వల్ల బ్రతకడం లేదు, మనము విశ్వాసం వలన బ్రతుకుతున్నాం. We do not live by sight, but we live by faith. అలాంటి విశ్వాసం నీకుంటే ఈ సంవత్సరం అంతటిలో గొప్ప కార్యాలు నీవు చూస్తావు. ఆయన యందు మనం ఉంచిన విశ్వాసం చేత నిర్భయం, మొట్టమొదటిగా ఈ సంవత్సరం అంతటిలో నీకే భయం అక్కర్లేదు, నిర్భయంగా బ్రతకగలుగుతావు. అలాగే ధైర్యంగా ఉండగలుగుతావు. అలాంటి స్థితి నీకు కలగాలంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని అవగాహన చేసుకోవాలి. ఆయన అపరిమితమైన శక్తి కలిగిన వాడు. నేను అడిగేదానికంటే, నేను ఊహించేదానికంటే, నేను ప్రయత్నం చేసేదానికంటే కూడా అత్యధికంగా చేయడానికి శక్తి గల దేవుడు అనే విశ్వాసం నీకుండి ఈ సంవత్సరం అంతటిలో దేవుడు నాకు గొప్ప కార్యాలు చేయగలడు అనే విశ్వాసం పొందుకుంటే, ఆ విశ్వాసాన్ని బట్టి, ఆయనను నీవు అవగాహన చేసుకునే స్థితిని బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి గొప్ప కార్యాలు నీవు అనుభవించగలిగేటట్లుగా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని అర్థం చేసుకో. ఆయన మీద విశ్వాసం ఉంచు, గొప్ప కార్యాలు పొందుకో. నీవు ఆశీర్వదించబడు, నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండు, నీ చుట్టూ ఉన్న సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండు, నీవు ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండు. అట్టి దీవెన దేవుడు నీపై కృమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు మాకు దయచేశారు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతోమంది ఈ రోజును చూడక నశించిపోయిన వారు ఉన్నారు ప్రభువా. మేమైతే సజీవులుగా ఉండి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం ప్రభువా. ఈ నూతన సంవత్సరం మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా నీ యందు విశ్వాసం ఉంచి, నిన్ను అవగాహన చేసుకుని, ధైర్యం పొందుకొని నిర్భయముగా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించగలిగే స్థితిని ఈ మాటలు విన్నవారందరికీ దయచేయమని, అట్టి స్థితి పొందుకుని విశ్వాసంతో ఈ నూతన సంవత్సరాన్ని ఎదుర్కొని గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాలు పొందుకోవడానికి నీ కృప దయచేయమని, అట్టి ఆశీర్వాదాలతో ఈ మాటలు విన్నవారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా అవసరతలు ఉంటే ఆ అవసరత తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా సమస్యలో ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నూతన సంవత్సరం అంతటిలో నూతన ఆశీర్వాదాలతో, నూతన జ్ఞానముతో, నూతన ఆరోగ్యంతో, నూతన ఆత్మ నడిపింపుతో ఈ మాటలు విన్నవారిని అందరినీ నింపి ఆశీర్వదించమని, నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you, my friend. Once again, I wish you a very happy, prosperous and blessed new year. God bless you.